హైదరాబాద్ లో బైక్ రేసింగ్లకు చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 60 బైక్లు 56 మంది రేసర్లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. టీ హబ్ సమీపంలో వీకెండ్ లో బైక్ రేసింగ్లు నిర్వహిస్తున్నారు యువకులు. గుంపులుగా వచ్చి బైక్ల మీద స్టంట్లు చేస్తూ ఉన్నారు. మిగతా వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. పైగా బైక్ల మీద స్టంట్లు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రిళ్లు రేసింగ్లకు పాల్పడుతున్న ఆకతాయిలకు ఆట కట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే 56 మంది రేసర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 60కి పైగా కూడా బైక్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ ఒక్క నెలలోనే ఈ 60 బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వరుసగా రాత్రిళ్లు ఈ రేసింగ్లకు పాల్పడుతున్నారు ఆకతాయిలంతా కూడా తమ దగ్గర ఉన్న 2 వీలర్స్ వాహనాలను తీసుకొచ్చి ప్రధానంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఐటీ కారిడార్ సెక్టర్ లో విశాలమైన రోడ్లు ఉండడంతో ఆ రోడ్లపైకి వీళ్ళంతా కూడా రావడం, అక్కడికి వచ్చిన తర్వాత బెట్టింగ్లు వేసుకోవడం, ఆ బెట్టింగ్లు వేసుకుని రేసింగ్లకు పాల్పడుతున్నారు. ఒకవైపు రేసింగ్లు చేయడం, మరొక వైపు కొంతమంది ఆకతాయిలు రోడ్లపైకి తమ దగ్గర ఉన్న ఈ దాదాపు పవర్ఫుల్ వెహికల్స్ ఇవన్నీ కూడా 2 వీలర్స్ వాటితోటి స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులకి స్థానికులు చాలా మంది ఫిర్యాదులు చేయడం, డయల్ 100కి రేసింగ్లు జరిగిన సమయంలో ఫోన్లు చేయడం జరిగింది డయల్ 100కి. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రధానంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా విశాలమైన రోడ్లు ఈ టీ హబ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా వీళ్ళు ఈ రేసింగ్ లో పాల్పడుతున్నారు. దీంతో వాళ్ళని పట్టుకోవడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి మొత్తం 56 మందిని అయితే పట్టుకున్నారు. ఈ నెలలో మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న ఈ బైక్లకు సంబంధించిన 50 మందిని పట్టుకున్న తర్వాత నిన్న మంగళవారం నాడు 6గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో 6గురిలో దాదాపుగా యువకులే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా రేసింగ్ లో పాల్పడుతున్నారు. దీంట్లో 4 పరారీలో ఉన్నారు. 10 బైక్లను అయితే నిన్న సాయంత్రం సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బైకులన్నీ కూడా నిన్న సాయంత్రం పోలీసులు, రాయదుర్గం పోలీసులు సీజ్ చేసిన వెహికల్స్ ఇవన్నీ కూడా. ఇందులో 6గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 4 పారిపోయారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే బైకులను వదిలేసి పారిపోవడం జరిగింది. ఇందులో అబ్దుల్ మతీన్, సాయి కిరణ్, శరణ్, నాయని భానుచందర్, ఈశ్వర్ కుమార్, కృష్ణ ఈ 6గురిని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా 4 మాత్రం పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం ఒకవైపు గాలిస్తున్నాం అనేది ఒకవైపు చెప్తున్నారు. అలాగే పేరెంట్స్ కూడా సమాచారం ఇస్తున్నాము. ఒకవేళ పేరెంట్స్ బైకులు, ఎందుకంటే ఎక్కువగా మైనర్లు ఈ బైక్ రేసింగ్ లో పాల్పడుతున్న వాళ్ళలో మనకు ఎక్కువగా కనబడుతున్నారు కాబట్టి పేరెంట్స్ పైన కూడా యాక్షన్ తీసుకునే దిశగా చర్యలు చేపడుతున్నామంటున్నారు. ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రేసింగ్లకు పాల్పడితే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు చేపడతామనేదే ప్రస్తుతం పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.